హలో ఫ్యామిలీ. ఎప్పుడైనా ఈ విషయాన్ని గమనించారా? మనం ఏదైనా కొత్త బైక్ కొన్నా, లేకపోతే ఏదైనా కార్ కొన్నా, ఏపీలో ఒక కోడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు స్టేట్‌లో ఎక్కడైనా కొనండి. ఇప్పుడొచ్చే కొత్త బండ్లకి 39తో వస్తుంది. ఏపీ 39 అనే సీరియల్‌తో వస్తుంది. అది మీరు నెల్లూరులో కొన్నా, తిరుపతిలో కొన్నా, వైజాగ్‌లో కొన్నా, లేదా విజయవాడలో కొన్నా, ఏ ప్లేస్‌లో కొన్నా ఏపీ 39 అనే నంబర్‌తో రిజిస్ట్రేషన్ రావడం జరుగుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ నంబర్ ప్లేట్ చూసి ఏ ఈ బండి ఏ జిల్లాకి సంబంధించిన రిజిస్ట్రేషన్ బండనేది వెంటనే చెప్పడం కొంచెం కష్టం. ఇంతకుముందు నంబర్ ప్లేట్ మీద సీరియల్ నంబర్ చూసి ఈ బండి అక్కడిది, ఈ బండి ఇక్కడిది అని చెప్పి గెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. అసలు ఏపీ 39 ముందు ఎలా ఉండేది? ఈ సీరియల్ 39 నంబర్ ముందు ఎలా ఉండేది? అన్నది ఇప్పుడు చూద్దాం. ఏపీ 39 రాకముందు ఏపీలో ప్రతి జిల్లాకి ఒక ఆర్‌టీఓ కోడ్ ఉండేది. ఆర్‌టీఓ అంటే రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్. అంటే వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ గాని, దానికి సంబంధించిన లైసెన్స్‌లు గాని, ఇలాంటివన్నీ సర్వీసెస్ అన్నీ కూడా అక్కడ చూసుకునేవారు. అలా ఒక్కొక్క ప్రాంతానికి అనుగుణంగా ఒక్కొక్క నంబర్ ఇవ్వడం జరిగింది. నెల్లూరుకి ఏపీ 26 అని, వైజాగ్‌కి ఏపీ 31 అని, కర్నూలుకి ఏపీ 21 అని, ఏపీ 07 అంటే గుంటూరు అని, ఇలా కొన్ని డిఫరెంట్ కోడ్స్ ఇవ్వడం జరిగింది. సో, కోడ్స్‌ని బేస్ చేసుకొని మనం అప్పుడు కొంచెం నోటీస్ చేయగలిగేవాళ్ళం. ఇప్పుడున్న ఇప్పుడున్న కాలంలో అంటే ఐ మీన్ అప్పుడు నంబర్ ప్లేట్ అనేది కేవలం ఒక సంఖ్య కాకుండా, ఇలా తెలుసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి రిజిస్ట్రేషన్ అయిందన్నది తెలుసుకోవడానికి ఈజీగా ఉండేది. ఇప్పుడు ఆహ్, ముందు ఎలా ఉందనేది చూసాం కదా! ఇప్పుడు ఇది ఎలా వచ్చింది? ఈ ఏపీ 39 అనే నంబర్ ఎలా వచ్చింది? 2019 జనవరిలో ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వెహికల్స్ రిజిస్ట్రేషన్ ఒకే విధంగా ఉండేలాగా మార్చడం మార్చే నిర్ణయం తీసుకున్నారు. అంటే 2019 జనవరి నుంచి వచ్చే ఏ బండైనా సరే ఏపీ 39 నంబర్‌తోని ప్రవేశపెట్టారు. ఇది కొత్త రూల్. ఇది ఏ స్టేట్‌లో అనేది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ మన ఆంధ్రప్రదేశ్. సో, ఆ విధంగా దీనికి వన్ స్టేట్ వన్ కోడ్ పాలిసీ కింద ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో, దీనివల్ల ఏంటంటే ఏపీలో మీరు ఎక్కడ కొన్నా కూడా 39 నంబర్ ఏపీ 39 కోడ్ నంబర్‌తో రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. అసలు ఈ మార్పు ఎందుకు చేశారు? అది విషయం చూద్దాం. అసలు ప్రభుత్వం ఎందుకు ఇలా చేసింది? దీనికేమైనా కారణం ఉన్నాయా? మొదట రాష్ట్రంలో ఒకే విధంగా వెహికల్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన వెహికల్ రిజిస్ట్రేషన్ ఉండడం వల్ల పరిపాలన అనేది సులువుగా ఉంటుంది. ప్రాంతాల వారీగా విభజించకుండా ఉండడం కోసం ఇది చేయడం జరిగింది. అదే విధంగా ఇలా ఒకే నంబర్‌తో ఇవ్వడం వల్ల సర్వీసెస్ కూడా ఈజీగా ప్రొవైడ్ చేయడానికి, ఇంకా సమర్థవంతంగా మార్చడం కోసం ఈ కోడ్‌లననేది
తీసుకురావడం జరిగింది. మీకు అర్థమైందనుకుంటాను ఎందుకు తీసుకొచ్చారని. ఇప్పుడు దానివల్ల ఏం మారింది? అది చూద్దాం. ఈ మార్పు వల్ల ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఇప్పుడు ఆ నంబర్ అనేది చూసి ఆ బండి ఏ రిజిస్ట్రేషన్ ఎక్కడిదని మనకు చెప్పడం కొంచెం కష్టం. మీ స్క్రీన్ మీద చూసుకుంటే ఏపీ 13 ఏపీ 1234 అనే నంబర్ ఉంది కదా! ఇది నెల్లూరుదా లేకపోతే తిరుపతిదా వైజాగ్ ఎక్కడుందా అసలు చెప్పడం సాధ్యం. అంటే పాత సిస్టమ్ లభించే ప్రాంతీయ గుర్తింపు ఇప్పుడు కనిపిస్తుంది. కానీ అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ అమల్లోకొచ్చింది. ఇది జరిగిన పెద్ద మార్పు. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పాత వెహికల్ నంబర్‌లు మారలేదు. మీరు చూసుకున్నట్టయితే కొన్ని బండ్లకి అంతకుముందు ఉన్న పాత నంబర్లుంటాయి. కొన్ని నంబర్‌లకి ఏపీ 9 అనేది కామన్‌గా ఉంటుంది. ఇలా ఎందుకుంది అంటే 2019 జనవరి తర్వాత వచ్చిన బండ్లన్నీ కూడా ఏపీ 39 కిందే ఉంటాయి. అంతకుముందు ఎప్పుడైతే బండ్లు తీసుకొనుంటారో, ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించుకొనుంటారో, ఆ బండ్లకి ఆ నంబర్ అనేది ఉండడం జరిగింది. సో, అందువల్ల మీరు చూసుకుంటే ఎప్పుడైనా చూ అప్పుడప్పుడు పాత నంబర్‌లతో వెహికల్స్ అన్నది తిరుగుతూ ఉండడం మనం గమనిస్తాం. ఇది మనం ఎక్కువగా గమనించేది. ఇది ఏపీ 39 అనే కోడ్ యొక్క రహస్యం. ఇకపై మీరెప్పుడైనా ఇది గాని గమనిస్తే, ఎప్పుడైనా చూస్తే ఈ విషయం గుర్తుపెట్టుకోగలరని ఆశిస్తున్నాను. మీకు ఈ కంప్లీట్ నంబర్ ప్లేట్ యొక్క డీటెయిలింగ్ అనేది, డీకోడింగ్ అనేది ఎలా ఉందని తెలియాలనుకుంటే కింద కామెంట్స్‌లో డీకోడ్ అని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.